ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మిమ్మల్ని దీవించి మీ బిడ్డలను, మీ బంధువులను, మీ రక్త సంబంధులను, మీ పని పాటలను, మీ రాకపోకలను, మీ బిజినెస్లన్నిటినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. రాబోయేటువంటి దినాలలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ వెనువెంట ఉండునుగాక. ప్రార్థన చేసుకుందామా? మా పరలోకమందు ఉన్నటువంటి మా పరమ తండ్రి, ఈ భూమి మీద ఉన్నటువంటి నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అనేక భాషలతో, అనేకమైనటువంటి మా స్వామి వర్గాలతో ఉన్నటువంటి ప్రతి ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తూ, ఎన్ని వర్గాలు, ఎన్ని భాషలు మా స్వామి, ఎన్ని దేశాలలో ఉన్న ప్రజలందరూ ఎవరైనా స్వామి, అందరూ నీ బిడ్డలే స్వామి. ఒక రక్తముతో ఈ లోకానికి పంపబడినటువంటి మనుషులము మా తండ్రి, రక్త సంబంధులము స్వామి. నాయనా మా స్వామి, అయ్యా మా తండ్రి, మాలో కుల మత భేదాలు లేనటువంటి దేవుడు స్వామి, నీకు వందనాలయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీవు మమ్మల్ని పుట్టించి పోషిస్తూ కాపాడుతున్నందుకు నీకు వందనాలు. ఈ భూమి మీద ఇంకెంతకాలం మేము ఉంటామో మాకు తెలియదు, కానీ ప్రభువా, ఉన్నంత వరకు ప్రభువా మేము మా స్వామి సంతోషముగా, సమాధానంగా ప్రభువా అయ్యా నీ యందు మా స్వామి నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలంగా మమ్మల్ని వాడుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాము. కంటతడి చేత, వేదన చేత, మా తండ్రి నిరుద్యోగ సమస్యల చేత స్వామి, నిరాశల చేత, పేదరికం చేత స్వామి, దౌర్జన్యాల చేత ప్రభువా హింసింపబడుతున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను స్వామి. ప్రభువా అయ్యా న్యాయస్థానాలలో స్వామి మా తండ్రి, మా ప్రభువా అయ్యా కోర్టుల చుట్టూ తిరిగేటువంటి ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్టేషన్ల తట్టు తిరిగేటువంటి ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను స్వామి. అయ్యా అనేక మంది మా స్వామి నాయన బందీలుగా ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరికీ మా ప్రభు నీ రక్షణ అనుగ్రహించి ప్రభువా మంచి జ్ఞానము, బలము, శక్తి ప్రభువా కుటుంబంలో కానీ, గ్రామంలో కానీ, దేశంలో కానీ నాయన మా స్వామి మేలు చేసేటువంటి బిడ్డలంగా వారందరినీ మార్చి ప్రభువా ఒకరికొకరు సహాయపడి నాయన అందరము స్వామిని చిత్తానికి లోబడేటువంటి వారంగా మమ్మల్ని వాడుకోమని కూడా ప్రార్థన చేస్తూ, ఈ ప్రార్థనను మీరు అంగీకరించినందుకు నీకు వందనాలయ్యా. మా ప్రధానులను, మా యొక్క పెద్దలను, మమ్మల్ని పరిపాలించే ప్రతి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని కాపాడండి. వారి యొక్క మా స్వామి బాధ్యతలను మా స్వామి ఆశీర్వదించి బలపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాము స్వామి. ఎందరో పేదల కొరకు ప్రార్థన చేస్తున్నాను. బుక్కిడి అన్నము కోసము మా స్వామి కష్టాలు పడుతున్నటువంటి బిడ్డల కొరకు, నిరుద్యోగంతో బాధపడే బిడ్డల కొరకు, బెచ్చడి స్థలము లేక తలదాల్చుకుంటూ స్థలము లేనటువంటి బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను నాయన. యేసయ్యా ఇటువంటి బిడ్డలందరినీ ప్రభువ ఈ భూమి మీద పుట్టించినందుకు నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. అయినను నువ్వు వారి వెనువెంట ఉండి నాయన మా స్వామి వారికి నాయన ఆకాశ పక్షులైనా, అడవిలో భూజంతువులైనా, ఏవైనా పక్షులున్నా లేకపోయినా నీ బిడ్డలను కాపాడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమాజ సేవలు చేసే ప్రతి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. అట్టి వారందరూ దాతృత్వము కలిగి అనేక మంది సేవలు మా ప్రభువ ఈ భూమి మీద మా స్వామి నీ బిడ్డలకు సేవ చేసేటువంటి సంస్థలను దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తున్నాను నాయనా. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతటి గొప్ప భాగ్యాన్ని మా ప్రభు నీ బిడ్డలకు సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.